నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీలో ఎన్నికలు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. జస్ట్ ఇంకా 10 days మాత్రమే ఉంది పోలింగ్కి. మరి మేనిఫెస్టోకి సంబంధించి కూడా ప్రతి పార్టీ కూడా వారి మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఏపీలో సీన్ మారిపోయింది అని అంటున్నారు. మరి అది ఎంతవరకు మారింది? ఆ సీన్ మారడం వల్ల ఏ పార్టీకి బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఏపీలో ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో మేనిఫెస్టోలు రిలీజ్ కూడా చేశారు ప్రతి పార్టీ కూడా. సో మేనిఫెస్టో వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది అని అంటున్నారు. మరి ఆ సీన్ మారిన దానికి సంబంధించి ఆ రిజల్ట్ ఎవరికి పాజిటివ్ అవుతుంది, ఎవరికి నెగిటివ్ అవుతుంది అంటారు? ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదలకు ముందే ఆయన అఫిడవిట్ చూసాకే జనాల్లో ఒక ప్రశ్న మొదలైంది. ఇంత పేద ముఖ్యమంత్రిని అన్నాడు, ఇంత 780 కోట్ల ఆస్తి చూపించాడు. చూపించిన ఆస్తి అఫీషియల్గా చూపించింది ఎంత ఉందో, 8 లక్షల కోట్లు ఉందో ఎవరికి తెలియదు. సో అక్కడే ఆయన గ్రాఫ్ పడిపోయింది. నెక్స్ట్ మేనిఫెస్టో ఎప్పుడైతే రిలీజ్ చేశారో, మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆయన ఏం చెప్పారు? సంపద సృష్టించలేను, నేను ఏమీ చేయలేను, పెన్షనర్లకి నేను 3000 ఇస్తాను, 2028-29లో 250 పెంచుతాను అని చెప్పారు. తర్వాత నిన్న ఒక ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆయన ఏమంటారంటే, పెద్ద పెద్ద పరిశ్రమల వల్ల, పెట్టుబడుల వల్ల ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు రావాలంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్సే పనికొస్తాయి. సో దీనికోసమని స్వయం ఉపాధి పథకాల కింద, స్వయం ఉపాధి అంటే పశువులను కొనడం, గొర్రెలు కొనడం, తర్వాత ఈ ఫిషర్మెన్ ఉంటారు కదా వాళ్ళు, తర్వాత మటన్ షాపులు, పానీపూరి, తర్వాత బార్బర్సు, తర్వాత ఇట్లాంటి వాళ్ళు అనమాట. ఇట్లాంటివన్నీ పెంచుకుంటూ వెళ్తే వాళ్ళ ద్వారా అభివృద్ధి అనేది సాధ్యం. ఇంకా తోపుడు బళ్ళు కూడా, ఇప్పుడు తోపుడు బళ్ళ మీద అన్ని అమ్ముతారు కదండి, పళ్ళు, పువ్వులు, కాయగూరలు, ఇవన్నీ కూడా అందరూ చేయటం వల్ల అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతేగాని పెట్టుబడులు వీటి వల్ల ఏమీ రాదు, ఉద్యోగాలు పెద్దగా ఏం పెరగవు అని ఈయన ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇంకో పక్క ఏమైంది, ఆయన మేనిఫెస్టోలో మనం చూస్తే పాత నవరత్నాలు అలాగే ఉన్నాయి, కొత్త నవరత్నాలు ఏమీ రాలేదు. వచ్చిన వాటిలో కూడా పెద్దగా మార్పులు లేవు. పెదవి విరిచారు అందరూ, ఈవెన్ వాళ్ళ వైసీపీ నాయకులే పెదవి విరిచారు. సో ఇక్కడ గ్రాఫ్ ఇంకా పడిపోయింది. దీనికి తోడు నిన్న కూటమి ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిసి నిన్న ఒక మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో వాళ్ళు క్లియర్ కట్గా ఆల్రెడీ మనకి తెలుగుదేశం వాళ్ళ మహానాడులో సూపర్ 6 విడుదల చేయడం జరిగింది. సూపర్ 6లో వాళ్ళ వివరాలన్నీ చాలా ఇచ్చారు. అందులోనే వాళ్ళు అప్పట్లోనే 4000 పెన్షనర్లకు ఇస్తామని చెప్పేశారు. చెప్పాక ఇప్పుడు లేటెస్ట్గా నిన్న మొత్తం అన్ని కలిపి 25 పథకాలు, రజత పథకాలలాగా 25 పథకాలు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు చాలా మంచి మంచి పథకాలు ఇచ్చారు. ముఖ్యంగా తల్లికి వందనం అంటే మాతృవందనం అనుకోండి, అందులో పిల్లలకి 30,000 ఇద్దరు పిల్లలకి, తర్వాత దివ్యాంగులకి 6,000, పెన్షనర్లకి 4,000, 18 ఏళ్ళు నిండిన యువతికి అంటే మహిళలకి 1,500, ఇట్లా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. చేనేత రంగానికి ఇచ్చారు. తర్వాత రైతులకి బీమా ఇచ్చారు, సంవత్సరానికి 20,000. ఇట్లా మంచి మంచి ఇవి పెట్టారు. దీంతో ఏమైందంటే, ఇప్పుడు మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చూసుకుంటే మనకి మొత్తం ఇంతవరకు 11 సర్వేలు వచ్చాయి కదా. 11 సర్వేల్లో కూడా ఎక్కువ శాతం మనకి తెలుగుదేశం కూటమికే ప్రభంజనం అని ఇచ్చేసారు. నిన్నటితోటి మళ్ళా ఇంటెలిజెన్స్ మన ఇది చూసుకుంటే, అంటే వాళ్ళ రిపోర్ట్ చూసుకుంటే, ఇప్పుడు తెలుగుదేశం కూటమి గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయి ఇప్పుడు జనాల్లో ముఖ్యంగా ఈ భూ యాజమాన్య హక్కు చట్టం ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవగాహన కలుగుతోంది. ఎవరికి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి. దానివల్ల వాళ్ళందరూ ఆలోచిస్తున్నారనమాట, ఇదేంటిది మన ఆస్తి ఆయన తీసుకోవటం ఏంటి, ఆయన బొమ్మ వేయటం ఏంటి, అసలు ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవటం ఏంటి, దస్తావేజీలు లేకపోవటం ఏంటి, అసలు కోర్టులు, సివిల్ కోర్ట్స్ లేకపోవటం ఏంటి, అసలు మన ఆస్తి మంది కాదేంటి, 2 ఏళ్ల తర్వాత ఎవడైనా ఒకవేళ ఎవడైనా ఏదైనా మన ఆస్తి మీద ఒక లిటిగేషన్ పెడితే 2 ఏళ్లలోపు నేను చూసుకోకపోతే 2 ఏళ్ల తర్వాత నా ఆస్తి కాకపోవటం ఏంటి, అన్ని సందేహాలే. తర్వాత నా ఆస్తి నేను తాకట్టు పెట్టుకోవడానికి అవకాశం లేకపోవటం ఏంటి, నా పిల్ల పెళ్లి చేయడానికి కుదరకపోవటం ఏంటి, లేకపోతే నా పిల్లాడిని నేను ఫారిన్ పంపడానికి కూడా లోన్ దొరకకపోతే ఎట్లా, ఇవన్నీ సందేహాలతోటి ఇప్పుడు ప్రజలందరూ కూడా కొంచెం ఆలోచన సరళి మార్చుకున్నారు నిన్నటితోటి.
అందుకని ఇంటెలిజెన్స్ సర్వే ఏమొచ్చిందంటే ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో వాళ్ళకి విజయం లభిస్తుంది తథ్యం అని చెప్తున్నారు. అంటే మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాతే సీన్ మారిందా, లేకపోతే దీనికి ముందే కూడా ఏపీ ప్రజలందరూ కూడా టీడీపీ కూటమికే మొగ్గు చూపున్నారని చెప్పి అనుకోవచ్చా? అంటే అసలు కూటమి వచ్చాక చాలా మార్పు వచ్చిందమ్మా. తెలుగుదేశం జనసేన కలవటం ఒక ప్లస్ పాయింట్ అయితే వాళ్ళతో భారతీయ జనతా పార్టీ కూడా చేరటం వల్ల ప్రజల్లో ఇంకా కొంచెం ఎక్కువ నమ్మకం వచ్చింది. అందులో అసలు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చేస్తున్న రాజకీయాలంతా కూడా కుట్ర రాజకీయాలు, లేకపోతే దాడి చేయడాలు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం నిత్యం అదే. వాళ్ళు హింసను ప్రేరేపించటం ఇవన్నిటితో విసిగి వేసారిపోయారు. ఈవెన్ అసలు ఊళ్ళల్లో కూడా ఎవరికి భద్రత లేకుండా అయిపోయింది. దాంతో మార్పు వచ్చింది. ఇప్పుడు మొన్నటి వరకు మనకి 119, 120 ఉన్న సీట్స్ ఇప్పుడు 140, 145కి వచ్చేసాయి. అందుకని ఇప్పుడు ఈ మార్పు అనేది కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది అక్కడ. అందుకని తెలుగుదేశం కూటమికి ఈసారి మాత్రం వాళ్ళకి నల్లేరు మీద నడకే. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోనే వాళ్ళకి ముందు ఓట్లు వేస్తుంది. తర్వాత కూటమి కలిసి ఉండటం వల్ల అదొక ప్లస్ పాయింట్ వాళ్ళకి. తర్వాత ఈ భూ యాజమాన్య హక్కు చట్టం నేను రాగానే ఆయన వెంటనే రద్దు చేస్తానని చెప్పారు. అది చాలా పెద్ద విషయం. అది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా భూ యాజమాన్య హక్కు చట్టం ఏదైతే ఉందో అది రద్దు అనేది ప్రజలు గుర్తించి వాళ్ళ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆలోచించుకుని వేస్తే బాగుంటుంది. అంటే మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాతే సీన్ మారిందా, లేకపోతే దీనికి ముందే కూడా ఏపీ ప్రజలందరూ కూడా టీడీపీ కూటమికే మొగ్గు చూపున్నారని చెప్పి అనుకోవచ్చా? అంటే అసలు కూటమి వచ్చాక చాలా మార్పు వచ్చిందమ్మా. తెలుగుదేశం జనసేన కలవటం ఒక ప్లస్ పాయింట్ అయితే వాళ్ళతో భారతీయ జనతా పార్టీ కూడా చేరటం వల్ల ప్రజల్లో ఇంకా కొంచెం ఎక్కువ నమ్మకం వచ్చింది. అందులో అసలు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చేస్తున్న రాజకీయాలంతా కూడా కుట్ర రాజకీయాలు, లేకపోతే దాడి చేయడాలు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం నిత్యం అదే. వాళ్ళు హింసను ప్రేరేపించటం ఇవన్నిటితో విసిగి వేసారిపోయారు. ఈవెన్ అసలు ఊళ్ళల్లో కూడా ఎవరికి భద్రత లేకుండా అయిపోయింది. దాంతో మార్పు వచ్చింది. ఇప్పుడు మొన్నటి వరకు మనకి 119, 120 ఉన్న సీట్స్ ఇప్పుడు 140, 145కి వచ్చేసాయి. అందుకని ఇప్పుడు ఈ మార్పు అనేది కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది అక్కడ. అందుకని తెలుగుదేశం కూటమికి ఈసారి మాత్రం వాళ్ళకి నల్లేరు మీద నడకే. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోనే వాళ్ళకి ముందు ఓట్లు వేస్తుంది. తర్వాత కూటమి కలిసి ఉండటం వల్ల అదొక ప్లస్ పాయింట్ వాళ్ళకి. తర్వాత ఈ భూ యాజమాన్య హక్కు చట్టం నేను రాగానే ఆయన వెంటనే రద్దు చేస్తానని చెప్పారు. అది చాలా పెద్ద విషయం. అది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా భూ యాజమాన్య హక్కు చట్టం ఏదైతే ఉందో అది రద్దు అనేది ప్రజలు గుర్తించి వాళ్ళ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆలోచించుకుని వేస్తే బాగుంటుంది. ఓకే. సో మరి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత పొలిటికల్ పార్టీకి సంబంధించి సీన్ మారిందంటున్నారు. చాలా మంది మొగ్గు చూపేటువంటి అంశం కూడా చూసుకున్నట్లయితే ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా అన్నట్టుగా తెలుస్తుంది. మరి చూద్దామండి, ఎక్కువ రోజులు 10 days ఉంది కాబట్టి అసలు ఏం జరుగుతుంది, ఎటువైపు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు.